Pipes and cisterns అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్న్స్ అంటే తొట్టి, ట్యాంక్స్ అంటారు. ఈ ట్యాంక్ కి రకరకాల పైపుల్లో నుంచి వాటర్ ఫిల్ చేస్తాం ట్యాంక్ ని కదా. ట్యాంక్ ని ఫిల్ చేయడానికి కొన్ని పైపులు వాడతాము. ట్యాంక్ లో నుంచి మనం కిందకి ఇంట్లోకి తీసుకోవడానికి కొన్ని పైపులు వాడతాము. ఈ రెండు పైపుల నుంచి ఏమో వాటరు ఇంటేక్ వస్తుంది, లోపలికి వస్తాయి ట్యాంక్ లోపలికి. దీంట్లో నుంచి బయటికి వెళ్తుందమ్మా. లోపలికి వస్తున్నాయి కాబట్టి ప్లస్ చేస్తాము, బయటికి వెళ్ళే వాటర్ ని మైనస్ చేస్తాము. ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా టైమ్ అండ్ వర్క్ దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ ఏ ఫార్ములాస్ అయితే వాడుతున్నామో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా అదే ఫార్ములాస్ ఉపయోగించి మనం చేస్తాం. ఉదాహరణకి ఒక ట్యాంక్ ను 2 పైపులు నింపుతున్నాయి అనుకోండి. ఓకే, ఏ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ విత్ 2 pipes. Pipe 1 can fill the tank in 8 hours and pipe 2 can fill the tank in 6 hours. This is pipe number 3. It can empty the tank in 15 hours అన్నారు అనుకోండి. 15 hours. 3 పైపులు ఒకేసారి ఓపెన్ చేశారు. ఈ పైపును ఓపెన్ చేశాడు, ఈ పైపును ఓపెన్ చేశాడు, ఈ పైపును 3 పైపులు ఒకేసారి ఓపెన్ చేశాడు. ఈ 2 పైపులు ఏమో ట్యాంక్ ను నింపడానికి ట్రై చేస్తున్నాయి, కింద ఉన్నటువంటి పైపులు ఏమో ట్యాంక్ ని ఎంటీ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ 2 నింపడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి 1/8 ప్లస్ 1/6 అంటాం ఒక గంటలో. ఇది 8 hours నింపింది కదా, 8 hours పడుతుంది కదా. ఈ ఒక్క ట్యాపే కనుక ఓపెన్ చేస్తే 8 hours పట్టింది ట్యాంక్ నిండటానికి. ఈ ఒక్క ట్యాపే కనుక ఓపెన్ చేస్తే 6 hours పడుతుంది. ఈ ఒక్క ట్యాపే కనుక ఓపెన్ చేస్తే ఎంటీ చేయడానికి 15 hours పట్టింది అనుకోండి. 1 hour లో జరిగే పని ఎంత అంటే ఇదేమో 1/8 నింపుతుంది, ఇది 1/6 నింపుతుంది, ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి ఏమంటాం -1 ఇక్కడ 12 వేయండి, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ కోసం. 1/12 అంటాం, 1/12. ఇప్పుడు ఏం చేస్తాం, 48 LCM. ఓకేనా, 8 6 times 6 8 times 12 4 times 10/48. ఎన్ని అవర్స్ లో నింపగలదు అంటే ఏం చెప్తామమ్మా, 48/10 వేసి ఓకేనా, మనము ఆన్సర్ అనేది వేస్తాం 4.8 సంథింగ్ వేస్తాం. దీని మీద ఎలా అంటే ఒక 2-3 ప్రాబ్లమ్స్ నేను చేస్తాను, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇంకో చాప్టర్కి వెళ్దాం. One-fourth of a tank can be filled in 3 hours. జాగ్రత్త చూడండమ్మా, 1/4 of a tank అన్నాడు. 1/4 అంటే 1/4. 4 parts ఉంటే ఎక్కడ 1 part నింపడానికి 3 hours పట్టింది అన్నారు. టోటల్ ట్యాంక్ నింపడానికి ఎన్ని అవర్స్ పట్టిద్దమ్మా, ఇంటూ 4 వేయాలి కదా. అప్పుడు ఏమైంది, 12 hours పడుతుంది. 12 hours పడుతుంది. ఇది పైప్ ఏ గురించి మాట్లాడాడు. పైప్ బి గురించి మాట్లాడుతున్నాడు. 1/3 of the tank can be filled. 1/3 of the tank can be filled in 2 hours అన్నాడు. ఓకే, ఇంటూ 3 వేసామనుకోండి, ఇదేమైంది 6 hours లో ఫిల్ చేయగలుగుతుంది. ఓకే, రెండింటిని ఒకేసారి ఆన్ చేశారనుకోండి, ట్యాంక్ ఎంతసేపట్లో నింపుతాది అంటే ఏం చెప్తాం మనం, 1/12 ప్లస్ 1/6 వేస్తాం. 12 LCM అయింది కదా, 1 + 2 పైన 3 కింద 1/4. ఎంతసేపులో నింపుతుంది, 1 hour లో 1/4 ట్యాంక్ నిండిద్దంటే కంప్లీట్ గా ట్యాంక్ నిండటానికి ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 4 hours పడుతుంది. మేడమ్స్ అర్థమవుతుందమ్మా?
ఈ క్వశ్చన్ లో జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఈ క్వశ్చన్ లో మనం అర్థం చేసుకోవాల్సింది 1/4 అంటే 1/4 అని. పావు భాగం నింపడానికి 3 గంటలు పట్టిందంటే ఏకి మొత్తం నింపాలంటే 12 గంటలు పట్టింది. ఓకే, సో 1/3 నింపాలంటే బికి 2 అవర్స్ పడుతుంది. మొత్తం నింపాలంటే 6 అవర్స్ పడుతుంది. 6 అవర్స్ పడుతుంది. ఓకేనా? సో 1 అవర్ లో ఏ చేసే పని 1/12, బి చేసే పని 1/6, ఇద్దరు కలిపి చేసే పని ఎంత వచ్చింది? 1/4 వస్తుంది. ఇద్దరు కలిపి 1 అవర్ లో 1/4 చేయగలరు. పూర్తిగా పని చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి? 4 అవర్స్ కావాలి. 4 అవర్స్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 లో ఉంది. ఆప్షన్ 3 లో ఉంది. క్లియరా? సేమ్ అమ్మా, ఇందాక మనం ఏదైతే టైం అండ్ వర్క్ చేసామో అదే ఫార్ములా చైన్ రూల్ లో వాడుతున్నాము. ఇక్కడ పైప్స్ అండ్ సిస్టర్న్స్ సపరేట్ గా టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా మనం వాడేస్తున్నాం. క్లియరా? రత్నాకర్, చెన్నకేశవులు, జానకి, భవానీ, క్లియరా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, తెలుగు మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక ట్యాప్ ఒక ట్యాంక్ ను 12 గంటల్లో నింపగలదు. లేకపోతే ఒక పంపు ఒక ట్యాంక్ ను 12 గంటల్లో నింపగలదు. ఆ ట్యాంక్ కి ఒక లీక్ ఉంది. ఆ లీక్ 20 గంటల్లో ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేస్తుంది. అయితే రెండు కలిసి పని చేస్తున్నాయి అంట. పై నుంచి నీళ్లు పడుతున్నాయి, కింద నుంచి నీళ్లు పోతున్నాయి. పై నుంచి నీళ్లు పడుతున్నాయి, కింద నుంచి నీళ్లు పోతున్నాయి. రెండు ఒకేసారి జరుగుతా ఉన్నాయి. ఇక్కడ నాది క్వశ్చన్ అమ్మా, ఒకవేళ పైన ట్యాంక్ 12 గంటల్లో నింపగలదు అనుకోండి. పైన ట్యాప్ ఇక్కడ డ్రా చేస్తాను. ఈ ట్యాంక్ నింపాలి. పై నుంచి ఒక పైపులో వాటర్ వస్తున్నాయి. ఇది 12 అవర్స్ లో నింపగలదంట. ఇది వాటర్ ఇలా వస్తున్నాయి కదా, ఇది నింపటానికి 12 అవర్స్ పట్టింది. కింద ఇక్కడెక్కడో ఓపెన్ అయిపోయింది, ఇక్కడ లీక్ ఉంది. ఈ లీక్ నుంచి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఏం చేయగలదు? 20 అవర్స్ లో ట్యాంక్ మొత్తాన్ని ఖాళీ చేయగలదు. రెండు ఒకేసారి అంటున్నారు. పై నుంచి వాటర్ పడుతున్నాయి, కింద నుంచి. దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పైన ట్యాంక్ లో వాటర్ పడుతుంటే సేమ్ టైం ఇంట్లో మనం వెరీ గుడ్. హూ ఇస్ దట్? చెన్నకేశవులు, యూ సెడ్ 30. 30 is option 3. Wait whether the option is right or wrong, we will see. ఓకే, దీన్ని ఏం చేద్దాం? 12 అవర్స్ లో పడుతుంది, 20 అవర్స్ లో ఖాళీ చేస్తుంది. ఖాళీ చేయటం అంటే జేబు ఖాళీ అవటం అంటే మైనస్ కదా. మైనస్, ఖాళీ అంటే మైనస్, వస్తున్నాయి అంటే ప్లస్. ఓకే, ఇన్కమ్ అంటే ప్లస్, ఎక్స్పెండిచర్ అంటే మైనస్. 20కి 12కి ఏం చేస్తున్నాం మనం? 20కి 12కి ఎల్సిఎం తీస్తున్నాం. ఎల్సిఎం 60 అమ్మా. ఎల్సిఎం 60, 12 5 టైమ్స్ పోతుంది, -3 టైమ్స్ అంటే 2/60 వస్తుంది. 2/60 అంటే 1/30. 1/30 అంటే పై నుంచి పడుతున్నాయి, కింద పోతూనే ఉన్నాయి. గంట తర్వాత ఏమైందంటే 30 భాగాలు చేస్తే ఒక్క భాగమే నిండింది. ట్యాంకీని 30 భాగాలుగా చేస్తే ఒక్క భాగమే నిండింది. ఎందుకంటే పైన పడుతుంటే కింద పోతూనే ఉన్నాయి.
ఒకవేళ ఈ ట్యాంక్ మొత్తం నిండాలంటే ఏం చేయాలమ్మా? 30 గంటలు పట్టాల. 30 గంటలు పట్టాల, 30 అవర్స్. ఓకే, జారిపోయి ఇంట్లో కనుక ఫంక్షన్ పెట్టుకున్నామంటే ట్యాంక్ లో నీళ్లు పడాలి, జనాలు అందరూ వచ్చారంటే 30 గంటలు పడితే కానీ అది నిండదు. సో ఈ వచ్చిన చుట్టాలు అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ హ్యాపీగా. 30 అవర్స్ అంటే ఏందమ్మా? 30 అవర్స్ అంటే 1 అవర్ ఇంకొక పావు రోజు. 24 + 6 1.25 days. ఓకే, ఈ ప్రాబ్లం చేసేసి మనం ఆపేద్దామమ్మా. A tank can filled by pipe A in 5 hours, emptied by pipe B in 8 hours. Same, pipe A ఏం చేస్తుంది? 5 hours లో నింపుతుంది. ఏ ఉంది, బి ఉంది. పైప్ ఏ 5 hours లో నింపిద్ది, పైప్ బి 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. 8 గంటల్లో ఖాళీ చేస్తుంది. అయితే ట్యాంక్ మొత్తం నిండటానికి ఎంతసేపు పట్టింది? ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఒకవేళ పైప్ ఏ 5 గంటల్లో నింపగలదు ట్యాంక్ ని, పైప్ బి అనేది 4 గంటల్లో ఖాళీ చేసిద్ది అనుకోండి, ట్యాంక్ ఎంతసేపు నిండిద్దబ్బా? ఎవరైనా చెప్పండి. పైప్ ఏ 5 గంటలు పట్టింది నింపటానికి. Pipe A can fill the tank in 5 hours, whereas pipe B can empty the tank in 4 hours. How much time it takes if both opens at a time? రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఎంతసేపట్లో నిండిద్దమ్మా? ట్రై చేయండి. లాస్ట్ ప్రాబ్లం ట్రై చేయండి. పైప్ ఏ 5 hours లో నింపేయగలదు ట్యాంక్ ని. పక్కన మీరు ఒక ట్యాంక్ డ్రా చేసుకోండి, డౌట్. ఈ ట్యాంక్ ని పైప్ ఏ, ఇది పైప్ ఏ, ఇది నింపడానికి 5 hours పడుతుంది దీనికి. ఇంకొక పైపు ఇక్కడ ఉంది, ఇది ఓపెన్ అయ్యి ఉంది. ఇది కనుక ఓపెన్ చేసామనుకోండి 4 hours లో ట్యాంక్ మొత్తం ఖాళీ అయింది. దీని కెపాసిటీ అది. రెండు ఒకేసారి ఓపెన్ చేసామనుకోండి ఏం జరిగింది? రెండు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది? ట్రై చేస్తారా? 20 hours పడుతుందా రత్నాకర్? వండర్ఫుల్. గుర్తుపెట్టుకోండమ్మా, ఇది 5 గంటలు పడుతుంది నింపటానికి. ఖాళీ చేయటానికి తొందరగా ఖాళీ చేస్తుంది. అంటే పైనుంచి పడే నీళ్ళ కంటే కింద నుంచి పడే నీళ్ళు ఎక్కువ. అంటే దాని అర్థం ఏంది? ఈ పైప్ కంటే ఇది ఇంకా వెడల్పు ఎక్కువ ఉంది, ఎక్కువ నీళ్ళు బయటికి వెళ్తున్నాయి. పైనుంచి ఇది ఒకేసారి ఓపెన్ చేసాం అనుకోండి, ఇది నీళ్ళు పడ్డట్టు కిందకి వెళ్ళిపోతే జీవితంలో ట్యాంక్ నిండదు. పాపం రత్నాకర్ 20 గంటల్లో నిండిద్దని చెప్పాడు. నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోతాయి, జీవితంలో ట్యాంక్ నిండదు. ఎప్పుడు కూడా ఇది గనక లోపల పడుతుంది, ఇది గనక బయటికి వెళ్ళే ట్యాంక్ అనుకుంటే ఈ నెంబర్ తక్కువ ఉండి ఈ నెంబర్ ఎక్కువ ఉండాలమ్మా. ఏ అనేది ట్యాంక్ లోపల పడుతుంది అనుకుందాం, బి అనేది ట్యాంక్ లో నుంచి బయటకు వెళ్తుంది అనుకుందాం. ఏ కంటే బి నెంబర్ ఎప్పుడు పెద్ద నెంబర్ ఉండాలి, అప్పుడే ట్యాంక్ నిండిది ఏదో ఒక టయానికి. లేకపోతే ఎప్పటికీ నిండదు. ఎవరన్నా అడిగారు అనుకోండి, 2 ప్యారలల్ లైన్స్, రైల్వే ట్రాక్లు 2 కూడా ఎక్కడ కలుసుకుంటాయి అని అడిగితే నిజానికి ఎక్కడా కలుసుకో. క్రాసింగ్ల దగ్గరే కలపడానికి ట్రై చేస్తారు కానీ నిజంగా కలుసుకోకూడదు. ఓకేనా? ఇప్పుడు మీలో డౌట్ రావచ్చు, సార్ టైమ్ అండ్ వర్క్ లడ్డూస్ మెథడ్ లో చాలా ఈజీగా చెప్పాడు, చాలా సరదాగా ఉంది వినటానికి. ఓకే,
ఇది కూడా లడ్డూస్ మెథడ్ చెప్పగలరా సార్ మీరని అడిగారు అనుకోండి. ఓకే, లడ్డూస్ మెథడ్ చెప్పగలరా సార్ అంటే ట్రై చేద్దాం. ఓకే, 5 ఉంది, 8 ఉంది, ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 40. ఓకే, ఏ అనేవాడు ఎన్ని లడ్లు తినగలడయ్యా? 8 లడ్లు తినగలడు రోజుకి. బి అనేవాడు 5 లడ్లు తినగలడు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏంది? ఇదేమో ఇన్కమింగ్, ఇదేమో అవుట్ గోయింగ్ కదా. అంటే 8ని ప్లస్ గా తీసుకుంటాము, 5ని మైనస్ గా తీసుకుంటాము. ఇద్దరు కలిపి ఒక రోజులో ఎన్ని చేయగలడు అంటే 3. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. ఓకేనా? ఇప్పుడు మొత్తం 40 లడ్లు ఉన్నాయి. ఈ 3 లెక్కన అయిపోవాలి అంటే ఎంతసేపు పట్టిద్దమ్మా? 13 1/3. 13 1/3 ఆప్షన్స్ లో లేదమ్మా. అది 3 1/3 ఉంది కదా. దీన్ని ఏం చేస్తారంటే 13 గా చేసుకోండి. 13 1/3 కావాలంటే చూడండి. 1/5 మైనస్ 1/8. 5 కి 8 కి 40. 8 మైనస్ 5 3/40. ఆన్సర్ ఈస్ 40/3 కదా. రివర్స్ అయితే భిన్నం 13 1/3. 13 1/3 గంటల్లో ట్యాంక్ నిండిద్ది. ఓకే, క్లియరా? సో మనం టైమ్ అండ్ వర్క్ ఫినిష్ చేసాము. కాలం పని చైన్ రూల్ చూసాము ఈరోజే. చైన్ రూల్ చూసాము. మూడోది ఏం చూసామమ్మా? మూడోది పైప్స్ అండ్ సిస్టర్న్స్. ఈ 3 కూడా ఒకే టాపిక్ అమ్మా. పైప్స్ అండ్ సిస్టర్న్స్. పంపులు, సిస్టర్న్స్ అంటే తొట్టెలు అనవచ్చు, సంపులు అనవచ్చు, ఎట్టైనా అనవచ్చు, ట్యాంకులు అనవచ్చు, ఏమైనా పర్వాలేదు. తొట్టెలు. క్లియరా? ఈ ఏరియా నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మీకు. క్లియరా?